పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో అధికార ప్రతినిధి రాజ్ కుమార్ తోటి ఉన్నాము. మీ ముఖ్యమంత్రితో సహా మిగతా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఒకరు కూడా జై జై తెలంగాణ అని ఫార్మేషన్ డే సందర్భంగా అనకపోవడానికి కారణం ఏంటి? ఎవరన్నారు? అనలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారా? జై తెలంగాణ అనేది మాకు నినాదం. తెలంగాణ అంటే మాకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కానీ జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బ్రతుకుదేరు. జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి ఒక దోచుకునే సాధనం. అలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమం సమయంలో అదే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు. అదే విధంగా ప్రస్తుతం 10 ఏళ్లలో కూడా గదే జై తెలంగాణ నినాదం పేరు చెప్పి మళ్ళీ వాళ్ళు బ్రతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జై తెలంగాణ అన్న, తెలంగాణ అన్న కూడా మాకు బాధ్యత, ప్రజలన్న బాధ్యత. కానీ కేసీఆర్ కి అది బతుకుదేరువు కాబట్టి ఇంకా కూడా చిన్న పదాన్ని పట్టుకొని వాళ్ళు రాజకీయాలు చేయడం శోచనీయం. ప్రపంచ సుందరి పోటీలకు దాదాపు 200 కోట్ల వరకు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. పేదలకు తులం బంగారం ఇవ్వట్లేదు, కానీ ప్రపంచ సుందరి కంటెస్టెంట్స్ కి మాత్రం బంగారం పెద్ద ఎత్తున పెట్టిరు అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఒకటి, ఏదైతే ఈ రోజు 72వ ప్రపంచ సుందరి పోటీలు అనేది మన భారతదేశం నుండి మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో వాటిని నిర్వహించడం అనేది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం, మన యొక్క హైదరాబాద్ కి గర్వకారణం. దాన్ని కూడా రాజకీయం చేసి ఈ రోజు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందో, ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందో అని అక్కసును వెళ్ళగక్కడానికే ఈ 200 కోట్లు, ఆ కోట్లు, ఈ కోట్లు అని వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళకు కేవలం ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుందో అనే అక్కసు తప్ప ఇందులో ఏం లేదు. ఈ రోజు 72వ ప్రపంచ సుందరీకరణ పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల మన హైదరాబాద్ పేరు మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ఈ రోజు హైదరాబాద్ కి మరిన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చి మరిన్ని మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడానికి అది ఉపయోగపడుతుంది అన్నది లేదు. కేసీఆర్ 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ 8,000 కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చిండు. కానీ సంవత్సరంన్నరలోనే ఈరోజు దాదాపు 2 లక్షల కోట్ల ఈరోజు పెట్టుబడులు తీసుకొని రావడం అనేది, 200 కోట్ల పెట్టుబడి తీసుకొని రావడం అనేది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇవన్నిటిని కూడా మన రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుందో అని విమర్శలు కాకుండా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విమర్శలు చేస్తే నిజంగా బాగుంటది. అలాగే ఈ ప్రభుత్వం ముఖ్యంగా దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపుతుంది. గురుకుల పాఠశాలలు ఏదైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు, వాటిలలో కనీస సౌకర్యాలు కూడా సమకూర్చట్లేదు అని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ 10 ఏళ్లలో ఉన్నన్ని రోజులు ఈ యొక్క ఏదైతే మెస్ ఛార్జీలు కావచ్చు, డైట్ ఛార్జీలు పెంచలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు పేద విద్యార్థులను ఆదుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ 125 కోట్లతో నిర్మించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యను బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల హయాంలో గురుకులాలు అద్దె భవనంలోనే ఉన్నాయి, వాటికి ఛార్జీలు కూడా చెల్లించని పరిస్థితి ఉండే. ఆ విద్యార్థులకు ఎలుకలు కొరికి, పాములు కాటేసి ఎంతో మంది ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాల్లో విద్యార్థులు మరణించిన సంఘటనలు ఉన్నాయి. కేజీ టు పీజీ అన్న కేసీఆర్ ఆ యొక్క హామీని తప్పి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న నిర్ణయాల మీద అక్కసు వెలగక్కడం అనేది ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ నీచ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు బీజేపీ పార్టీ భరోసా కార్యక్రమం నిర్వహిస్తుంది గత 3 రోజులుగా. ఇక్కడ మరి ఇన్ని రోజులు ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఎందుకు వాయిదా వేసినట్టు, మళ్ళీ తిరిగి ఎందుకు ప్రారంభించినట్టు? అంటే బీజేపీ భరోసా కార్యక్రమం ప్రారంభించిందని ఇక్కడ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించారా? ఒకటి, మంత్రులతో ముఖాముఖి అనేది మాకు ఎవరో ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేస్తే ఆ కార్యక్రమం తీసుకోలేదు. మా కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా మా యొక్క పిసిసి మహేష్ కుమార్ అన్న గారి ఆదేశాల మేరకు మా యొక్క పార్టీ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా సామాన్య ప్రజలకు కావచ్చు, ఈ రోజు మా యొక్క మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండి పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న కార్యక్రమం ఇది. ఎవరో ప్రతిపక్షాలు సూచనలు చేస్తానో, విమర్శలు చేస్తూ తీసుకున్న కార్యక్రమం కాదు. మధ్యలో కొద్దిగా ప్రభుత్వ కార్యక్రమం వల్ల, ఎలక్షన్ రావడం వల్ల, కొన్ని ఆటంకులు రావడం వల్ల ఆగింది తప్ప, వాయిదా పడ్డది తప్ప మళ్ళీ తిరిగి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నిత్యం ఇది మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మా యొక్క నాయకులు, మా యొక్క మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. అదే విధంగా మనకు ప్రతి మంగళవారం, శుక్రవారం ఏదైతే మనకు ప్రగతి భవన్ లో, ప్రజాభవన్ లో మనకు అక్కడ మనకు
ప్రతి ఒక్కరు మా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు వచ్చి వినతులు స్వీకరించే కార్యక్రమం జరుగుతుంది ప్రజా దర్బార్. ఆ కార్యక్రమంతో పాటు మా గాంధీ భవన్ లో కూడా ప్రజలు రండి, మీ సమస్యలు చెప్పుకొని ప్రతి బుధవారం కావచ్చు, ప్రతి వారానికి ఒకసారి మా మంత్రులు కూడా గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలు వచ్చి మీ యొక్క వినతులు విజ్ఞప్తులు మా యొక్క మంత్రులకు వెల్లడించాల్సిందిగా కోరుచున్నాం.